దేవుడు ఎవరి జీవితాన్నైనా పనికొచ్చే పాత్రగా వాడుకోవాలి అని అంటే ఆ వ్యక్తికి మొదట తర్ఫీదు ఇస్తాడు. ఏ పని అయితే చెయ్యాలి అని చెప్పి దేవుడు ఆశించాడో ఆ పనికి తగినటువంటి తర్ఫీదు దేవుడు ఇస్తాడు. తర్ఫీదు లేనటువంటి డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తే ఆ పేషెంట్ చస్తాడు. తర్ఫీదు లేనటువంటి టైలర్ దగ్గరికి మీ బట్టలు తీసుకెళ్ళినట్లయితే ఆ బట్టలు కాస్త మీకు పట్టవు. సో తర్ఫీదు లేనటువంటి, అనుభవం లేనటువంటి టైలర్ ఇచ్చిన బట్టలను పాడు చేస్తాడు. అనుభవం లేనటువంటి మెకానిక్ మీ బైక్ నాశనం చేస్తాడు. అనుభవం లేనటువంటి డాక్టర్ మీ ప్రాణాలు తీసేస్తాడు. అనుభవం లేనటువంటి ఒక లాయర్ మీకు ఆస్తిపాస్తులు లేకుండా రాకుండా చేసేస్తాడు. అనుభవం లేనటువంటి ఒక సేవకుడు, ఒక పాస్టర్, ఒక సంఘ కాపరి ఆ సంఘస్థులను నరకానికి చేర్చేస్తాడు. కాబట్టి దేవుడు తన సేవలో ఎవరినైనా వాడుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆ వ్యక్తికి మొదట తర్ఫీదు ఇస్తాడు, అనుభవాన్ని ఇస్తాడు. నా జీవితంలో నేను ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాను. ఐఎమ్ ఏ లెర్నర్, నేర్చుకుంటూనే ఉంటాను. మొట్టమొదటిసారిగా నేను మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఆర్టికల్స్ రాసేవాడిని, టైపింగ్ కోసం బయటికి తీసుకెళ్లేవాడిని. వాళ్ళ దగ్గర పేజ్ మేకర్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంటే ఆ పేజ్ మేకర్లో ఆ బుక్ ని సెట్ చేస్తూ ఉండేవాడిని. దానికి చాలా టైం వేస్ట్ అయ్యేది. పేజ్ మేకర్ నేర్చుకున్నాను. ఆ కవర్ డిజైన్ చేయాలంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఆ రోజులు ఎక్కడో ఒక చోట ఉండేది. సో ఫోటోషాప్ నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, కోరల్ డ్రా నేర్చుకున్నాను. అలాగే టీవీ పరిచర్య స్టార్ట్ అయినప్పుడు నేనే కెమెరామ్యాన్ని, నేనే లైట్ బాయ్ని, నేనే స్పీకర్ని, నేనే ఎడిటర్ని, ఆఖరికి ఆ ప్రోగ్రామ్ చేసుకుని టీవీకి పంపించుకునేవాడు. దేవుడు అట్టి మహాకృప దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు ఒక సేవకుడిని ఒక ఉన్నతమైనటువంటి సేవను ఇవ్వాలి అని అంటే ఆ సేవకునికి ముందు తర్ఫీదు ఇస్తాడు, నేర్పిస్తాడు, ప్రతిదీ నేర్పిస్తాడు. మనకు తెలిస్తే మనల్ని ఎవడు మోసం చేయడు. మనకేమీ తెలియకపోతే మనల్ని అందరూ మోసం చేస్తారు. కాబట్టి దేవుడు నాకు నేర్పించింది ఏమిటంటే ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలి, ప్రతిదీ నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ వచ్చింది కదా, AI కూడా నేను నేర్చుకుంటున్నా. ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది అంటే అది ఖచ్చితంగా నేను నేర్చుకోవాలని ఆశపడతా. బికాస్ ఎ ట్రూ లీడర్ ఈజ్ ఆల్వేస్ ఎ లెర్నర్. నిజమైన నాయకుడు నేర్చుకుంటూనే ఉంటాడు. సహోదరి సహోదరులు, మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని ఆశిస్తున్నట్లయితే మీ జీవితంలో తర్ఫీదు కావాలి. ఉద్యోగంలో మంచి ప్లేస్కి వెళ్ళాలి, మంచి హోదాకి వెళ్ళాలంటే ఆ ఉద్యోగంలో నీకు నైపుణ్యత కావాలి. చదువులో నువ్వు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆ చదువులో నీకు నైపుణ్యత కావాలి. కష్టపడి చదవాలి, అప్పుడే నువ్వు ఉన్నత స్థితికి చేరగలవు. కాలేజీలో ఉన్నప్పుడు ఒక మాట ఖచ్చితంగా మాకు నేర్పించే వాళ్ళు ఏమిటంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానము శక్తినిస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళో సమయాన్ని పాడు చేసుకోకండి.